మనతో పాల్గొంటున్నారు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇక తుర్గా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అటు ముందుగా మనం వైకాపా సీనియర్ నేత, మాజీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాకుమాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఈ నెల 17న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం సంబంధించి ఇక వైసీపీ ఈ సమావేశాలు కూడా రాకూడదని డిసైడ్ అయింది. మండల్లో గళాన్ని వినిపించేందుకు డిఎస్సి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి గత కొన్ని రోజులుగా మీ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి నిరసనలు కానీ, రిలే నిరాహార దీక్షలు కానీ, సో వాటికి సంబంధించి మండల్లో ఏ విధంగా గలమెత్తున్నారు, మండలతో పాటు అసెంబ్లీలో కూడా మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు, ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ సార్. పనులు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. డిఎస్సి 2025 లీకేజీలు కానీ అనేక అక్రమాలు, వాటిపై దాదాపు 74 రోజులు పోరాడుతూనే ఉన్నాము. ఇప్పటికీ 10 రకాలైనటువంటి ఆందోళన వైఎస్ఆర్సీపీ చేపట్టడం జరిగింది. వాటిల్లో మరి సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా మేము చూపిస్తా ఉన్నాం. అందుకని మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి రూకేష్ గారిని కూడా రాజీనామా చేయాలని మేము కోరుతా ఉన్నాం. దాని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపి అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తర్వాత అంటే ఇప్పుడు మేము అడుగుతున్న వాటిలో లేదా ఇప్పటి వరకు మేము చేస్తున్నటువంటి ఆజిటేషన్స్ అన్నిట్లో కూడా చాలా స్పష్టమైనటువంటి మేము ఆరోపణలైన కావచ్చు, వాస్తవాలు కానీ తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు డిఎస్సిలో మరి అప్లోడ్ చేసే దగ్గర ఎవరైతే ఉన్నారో పేపర్స్, మరి వాళ్ళు అతను కూడా ఎవరు కాంట్రాక్ట్ ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా మరి అందులో ఎగ్జామ్ రాయడం, ఆయన ఫస్ట్ ర్యాంక్ రావడం కూడా జరిగింది. అయితే మేమేమంటారు, సహజంగా ఎవరైనా కానీ అప్లోడ్ చేసేది కానీ ఆ పని మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళని తొలగిస్తారు, సహజంగా ఉంచారు అందులో. వాడు కూడా అప్లై చేసింది. కానీ ఇక్కడ అలా జరగలేదు. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన అతనికి తర్వాత మరి గొడవ జరగడం అందరికి తెలియడం. సో మొత్తానికి అప్పుడు మళ్ళీ అతన్ని పేరు కూడా వెబ్సైట్ లో తీసేయటం, ర్యాంక్ దాంట్లో ఇచ్చి మళ్ళీ అతనికి ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం, అతను మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. అదొక అంశం. అయితే కొంతమంది చాలా స్పష్టంగా ఫోన్లోనూ మాట్లాడి 15 లక్షలకి 20 లక్షలకి ఉద్యోగాల అమ్మకానికి పెట్టినట్టుగా ఒక లోగో గవర్నమెంట్ పెట్టుకొని అధికారికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకళ్ళు మాట్లాడారు. అది కూడా విచారణ చేయమని వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని కూడా విచారణ చేసి పట్టుకొని వాస్తవాలు తీయాలని అడుగుతున్నాం. అది ఎలా ఉంటే స్పోర్ట్స్ కోటాలో చూస్తే అది మరీ అన్యాయం. ఇప్పుడు నేను కూడా ఒక ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్, నేను కూడా నాకు తెలుసు స్పోర్ట్స్ లో ఎలా అపాయింట్మెంట్స్ జరుగుతాయి, ఏ విధంగానే సిస్టమ్ నాకు తెలుసు. అయితే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం ఇవ్వకుండా మరి కేవలం జిల్లా స్థాయిలోనూ లేదా రాష్ట్ర స్థాయిలోనూ పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది అది కూడా ఆక్షేపం. 400 పైబడి. అయితే ఇక్కడ కాకుమాన్ గారు, సరే ఆ అంశాలు మనం ప్రతిరోజు చర్చిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మీ పార్టీ ఎత్తుతున్న గలం కానీ, నిరసనలు కానీ, అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీని స్తంభింపజేస్తే రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా నిలిచిపోతారు కదా అనేది. సార్ ఇప్పుడు 175లో మేముంది కేవలం 11 కాన్స్టిట్యూన్సీస్ మాత్రమే గెలవడం జరిగింది. ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడే అవకాశం అనేటువంటిది ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి.